ఒరిస్సా నుంచి గంజాయి తెచ్చి నెల్లూరులో అమ్ముతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ముద్దాయిలను నెల్లూరు నగర డీఎస్పీ సింధుప్రియ మీడియా ముందు ప్రవేశపెట్టారు. స్థానిక సంతపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి ముద్దాయిల వివరాలు, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వివరించారు. నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్, అడిషనల్ ఎస్పీ సౌజన్య ఆదేశాలతో నెల్లూరు నగరంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఈ తనిఖీల్లో భాగంగా నెల్లూరు సిటీ పెన్నా పొర్లుకట్ట సమీపంలో ఒరిస్సా నుంచి గంజాయి తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తుండగా మొత్తం 5 మందిని అరెస్టు చేశామని చెప్పారు. ఈ కేసులో రంజిత్ నాయక్ అనే వ్యక్తి ఒరిస్సా నుంచి కేజీల రూపంలో గంజాయి తెచ్చి చిన్న ప్యాకెట్లుగా కట్టి 300 రూపాయల వంతున అమ్ముతున్నట్లు డీఎస్పీ తెలిపారు. 5 మందిని అరెస్టు చేయడంతో పాటు 2.50 లక్షల విలువ చేసే 5 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపిన డీఎస్పీ ఈ కేసులో ప్రతిభ కనపర్చిన సీఐ దశరథ రామారావు, ఎస్ఐ బాలకృష్ణ తదితరులను జిల్లా ఎస్పీ అభినందించినట్లు ఆమె వెల్లడించారు. ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారం పొర్లుకట్ట దగ్గర పెన్నా నదిలోకి వెళ్లే దారిలో రంజిత్ నాయక్ అని చెప్పి ఇతను ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొని వచ్చి మిగతా A2 నుంచి A4 వరకు ఎవరైతే ఉన్నారో భాను ప్రకాష్, హుస్సేన్, వంశీకృష్ణ, రఫీ వీళ్ళందరూ ఇక్కడ లోకల్ పెడ్లర్స్ అనమాట. అక్కడ అతను తక్కువ రేట్కి అంటే కేజీ ఒక 5,000 అట్లా తీసుకొచ్చి వీళ్ళ వరకు రీచ్ అయ్యేసరికి కన్జ్యూమర్స్ వరకు వెళ్ళేసరికి ఫైనల్గా అది ఆల్మోస్ట్ 50,000 రూపీస్ వరకు వెళ్తుంది రేట్. సో దాని ప్రకారము వీళ్ళంతా ఎప్పటి నుంచో ఇలాంటి చెడు వ్యసనాలకు బాగా అలవాటు పడి అలానే ఈ ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన ఈ గంజాయి ఏదైతే ఉందో దాన్ని వీళ్ళకి విక్రయిస్తుండగా మొత్తం 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళపైన ప్రాపర్గా ఎన్డీపీఎస్ సెక్షన్స్ ప్రకారం కేసెస్ పెట్టడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాము. సో దీంట్లో ముఖ్యంగా అందరికీ ఏంటి అని అంటే మనకి 0 టాలరెన్స్ టువర్డ్స్ గంజా కానీ ఎనీ అదర్ డ్రగ్స్ కానీ మొత్తం స్టేట్ అంతా కూడా 0 టాలరెన్స్. అట్లానే నెల్లూరులో కూడా 0 టాలరెన్స్ పాలసీ. ఎక్కడ కానీ గంజాయి విక్రయిస్తున్నారు లేదంటే కన్జ్యూమ్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళపైన ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసెస్ విధించడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా యూత్కి చెప్పేది ఏంటి అని అంటే ఈ డ్రగ్స్ ఇలాంటివన్నీ టెంపరీగా మీకు హ్యాపీనెస్ అనేవి ఇస్తాయి, బట్ లైఫ్ లాంగ్ మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక్కసారి ఎన్డీపీఎస్ కేసు పెట్టాము అని అంటే మీకు ఎలాంటి ఉద్యోగాలు కానీ ఏమి రావు. మీ ఫ్యూచర్ అంతా అసలు అంధకారంగా మారుతుంది. సో ఇవి ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అట్లానే మేము స్పెషల్ టీమ్స్ అనేది ఫామ్ చేసి ఈ మెయిన్గా ఎక్కడైతే గంజాయి విక్రయిస్తున్నారో అంటే ఈవినింగ్ టైము ఏవైతే ఇంటీరియర్ ఏరియాస్ ఉంటాయో లేకపోతే కొంచెం చీకటి ప్రదేశాలు కావచ్చు లేకపోతే కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఇట్లాంటి వాటి వద్ద నిఘా పెట్టడం జరిగింది. మా దగ్గర ఎవరైతే కన్స్యూమ్ చేస్తున్నారు అనే లిస్ట్ అనేది మేము తెప్పించుకోవడం జరుగుతుంది. వాళ్ళపైన కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ గుర్తుంచుకొని ఇట్లాంటి చెడు వ్యసనాలకి వెళ్ళకూడదు అని చెప్పి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను యూత్ని. ఈ కేసు విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ 5 కేజెస్ గంజా పట్టుకున్న ఈ దశరథ రామారావు గారు అండ్ టీమ్ బాలకృష్ణ ఎస్ఐ గారిని, అట్లనే వెంకటేశ్వర్లు ఏఎస్ఐ గారు, సుబ్బారావు, మల్లికార్జున్, విజయమోహన్, అల్లాబక్ష్, వెంకటేశ్వర్లు, గోపి వీళ్ళంతా మా టీం అండి, స్టాఫ్ సంతపేట పోలీస్ స్టేషన్ టీమ్. వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఇలాంటి ఏవైతే గంజాయి రిలేటెడ్ విక్రయాలు జరుగుతున్నాయి అనే దాని మీద మేము ఇంకా కూడా ఫోకస్ పెట్టి ఈ నెల్లూరు టౌన్లో గంజా ఎవరైతే విక్రయిస్తున్నారో వీళ్ళ మీద కఠినంగా చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు చూస్తే ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈవినింగ్ నుంచి నైట్ టైం మిడ్-నైట్ వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ అంటే ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడకుండా మేము వెహికల్ చెకింగ్స్ కానివ్వండి, కార్డన్ అండ్ సర్చెస్, నాకాబందీ ఇలాంటివన్నీ నిర్వహిస్తున్నాము. ఇలాంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా మాకు గనక అంటే వెపన్స్ లేకపోతే వేరే వ్యక్తిని ఇతరులని హానిపరిచే వస్తువులు, కర్రలు అయి ఉండొచ్చు, ఇలాంటివి ఏమైనా దొరికినా దాని రిలేటెడ్ కత్తులు కనుక క్యారీ చేస్తే వాళ్ళపైన ఆర్మ్స్ యాక్ట్ అనేది విధించడం జరుగుతుంది. అలానే ఎవరి దగ్గర చిన్న మొత్తంలో గంజాయి దొరికినా కూడా అది ఎన్ని గ్రాములన్నా అయి ఉండొచ్చు, 1 గ్రామ్ అయినా అయి ఉండొచ్చు, ఎన్ని గ్రాములన్నా అయి ఉండొచ్చు, అలాంటి దొరికితే కూడా ఖచ్చితంగా వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. గంజాయి తాగిన వ్యక్తి ఎలా వ్యవహరిస్తున్నాడు అనే అతన్ని చూసి ఐడెంటిఫై చేసి అతని పైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. నిఘా పెట్టి అతను ఎవరి దగ్గరైనా విక్రయిస్తున్నాడా అలాంటి దాని మీద కూడా మేము ఫోకస్ పెట్టి ఆ గంజా అమ్మేవాడిని, తీసుకునే వాళ్ళని ఇద్దరిని కూడా ప్రాపర్గా యాజ్ పర్ లా శిక్షించడం జరుగుతుంది. ఎస్పీ సార్ కృష్ణకాంత్ ఐపీఎస్ గారు, అలానే అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య మేడం,
వీళ్ళిద్దరు ఆదేశాలతోని రెగ్యులర్గా ఈ గాంజా రిలేటెడ్ ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో లేదంటే ఎక్కడి నుంచి అయితే మనకు అది తీసుకొని వస్తున్నారు వేరే స్టేట్స్ నుంచి అనే దాన్ని ముఖ్యంగా మనము దృష్టిలో ఉంచుకొని ఈ రైడ్స్ అనేది చేయడం జరుగుతుందండి. సో అందరూ ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. NDPS యాక్ట్ దాని ప్రకారం కేసు పెడితే చాలా శిక్ష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయాన్ని గుర్తుంచుకొని వ్యవహరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. మెయిన్గా ఈ గంజాయిని అరికట్టడానికి అని చెప్పి రీసెంట్గా ఈగల్ క్లబ్స్ అనేవి కూడా ప్రతి కాలేజెస్లో ఫామ్ చేయడం అనేది జరిగింది. మెయిన్గా స్టూడెంట్స్లో అవేర్నెస్ తీసుకురావడానికి, అంటే గంజాయి సేవిస్తే ఎలాంటి హానికరమైన పరిస్థితులు ఉంటుంది వాళ్ళకి హెల్త్ పరంగా కానీ, లేకపోతే లీగల్గా ఎలాంటి ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈగల్ క్లబ్స్ అనేది కూడా ఫామ్ చేయడం జరిగింది. అలానే ప్రజలు ఎవరైనా కూడా వాళ్ళకి గంజాయి అనేది ఒక పర్టికులర్ ఏరియాలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, లేదంటే ఎవరిపైన ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటే ఖచ్చితంగా 1972 ఈ నంబర్కి కనుక ఫోన్ చేస్తే మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము. మీ ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సో ఈ టోల్ ఫ్రీ నంబర్ 1972ని కూడా అందరూ యూటిలైజ్ చేసుకొని మాకు ఈ గంజాయి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉన్నా ఇమీడియట్గా తెలియజేస్తే మేము అక్కడ వెంటనే స్పందిస్తామని చెప్పి మరి తెలియజేస్తున్నాను. Hi Nilor, please subscribe to N3 TV. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.